హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సెప్టెంబర్ 30కి ఇండియన్ ఆర్మీకి 100 ఆకాశ్ తీర్ సిస్టమ్స్ డెలివరీని పూర్తి చేశామని ప్రకటించింది. ఏప్రిల్లో ఆర్మీ మొదటి బ్యాచ్ని సర్వీస్లోకి తీసుకోగా ఇప్పటి వరకు 100 సిస్టమ్స్ డెలివరీ అయ్యాయి. ఈ ఆకాశ్ తీర్ అనేది ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్. ఆర్మీలో ఉన్న అన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అలాగే విడిగా ఆపరేట్ చేస్తున్న రెడార్స్, సెన్సార్స్ అన్నింటినీ కనెక్ట్ చేసి ఒకటిగా ఆపరేట్ చేసేలా చేస్తుంది. ఆర్మీలో ఎంఆర్శామ్, ఆకాశ్లతో పాటు ఎన్నో రకాల షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఈ ఆకాశ్ తీర్ ఎలా పనిచేస్తుందంటే, సపోజ్ చుట్టూ 100 కిలోమీటర్ల రేడియస్ని కవర్ చేస్తూ ఒక లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎన్నో మిలిటరీ ఇన్స్టాలేషన్స్కి ప్రొటెక్షన్ ఇస్తుంది అనుకుందాం. అయితే ఆ రేడియస్లోనే చాలా షార్ట్, మీడియం రేంజ్ సిస్టమ్స్ కూడా ఉండి మల్టీ లేయర్స్లో ప్రొటెక్షన్ ఇస్తాయి. వీటన్నింటినీ కనెక్ట్ చేసేదే ఆకాశ్ తీర్. ఏదైనా ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రెడార్ టార్గెట్ని గుర్తించి అది ఎటు వెళ్తుందని ట్రాక్ చేస్తుంటే ఆ డేటా ఆ ఒక్క సిస్టమ్ దగ్గరే కాదు, కనెక్ట్ అయ్యి ఉన్న అన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దగ్గర కూడా ఉంటుంది. లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ టార్గెట్ని ట్రాక్ చేస్తూ దాని మీద మిసైల్స్ని ఫైర్ చేస్తే అది ఒకవేళ మిస్ అయినా కూడా ఆ టార్గెట్ ఎటువైపు వెళ్తుందో ఆ ఏరియాలో ఉన్న షార్ట్ లేదా మీడియం రేంజ్ శామ్ ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి దానిపై మిసైల్స్ని ఫైర్ చేయగలదు. దీనికి రివర్స్లో ఒకవేళ తక్కువ ఎత్తుల వస్తువు లాంగ్ రేంజ్ సిస్టమ్ గుర్తించకుండా జాగ్రత్త పడినా కూడా ఏదైనా ఒక షార్ట్ రేంజ్ సిస్టమ్ గుర్తిస్తే దానితో పాటు లాంగ్ రేంజ్ సిస్టమ్ కూడా ఆ డేటాతో ఇంటర్సెప్టర్స్ని ఫైర్ చేయగలదు. సింపుల్గా చెప్పాలంటే ఒక రెడార్ ఏదైనా టార్గెట్ని గుర్తిస్తే అన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా దాన్ని గుర్తించినట్టే. ఆకాశ్ తీర్ సిస్టమ్ ఆపరేటర్స్ ఆ టార్గెట్ని ధ్వంసం చేయడం కోసం ఏ సిస్టమ్ మిసైల్ని ఫైర్ చేయాలో నిర్ణయిస్తారు. ఇలా అన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఒకటిగా ఆపరేట్ చేయడం వల్ల ఇండియన్ ఎయిర్ స్పేస్లోకి శత్రువులు చొరబడి సేఫ్గా వెనక్కి వెళ్ళడం అనేది కష్టమవుతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో S-400తో సహా అన్ని సిస్టమ్స్ని కనెక్ట్ చేయడానికి ఆల్రెడీ IACCS ఉంది, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. ఆర్మీ అండర్లో ఉన్న సిస్టమ్స్ని కనెక్ట్ చేయడానికి ఈ ఆకాశ్ తీర్. అయితే IACCS, ఆకాశ్ తీర్ ఈ రెండు కూడా ఒకదానికొకటి డేటాని షేర్ చేసుకోగలవు. రష్యా ODAB-9000 అనే 9 టన్నుల వెయిట్ ఉన్న బాంబ్ని యుక్రెయిన్పై వాడినట్టు కొన్ని మీడియా రిపోర్ట్స్ క్లెయిమ్ చేస్తున్నాయి. రష్యా మొదట్లో సాధారణంగా వాడే 1 టన్ను లోపు వెయిట్ ఉన్న బాంబ్స్ని వాడింది. తర్వాత 1.5 టన్స్, ఆ తర్వాత 3 టన్ బాంబ్స్ని కూడా వాడింది. ఇప్పుడు ఏకంగా 9 టన్నుల వెయిట్ ఉన్న బాంబ్ని వాడిందని చెప్తున్నారు. 9 టన్నుల వెయిటే కాకుండా ఇది నార్మల్ బాంబ్ కూడా కాదు, థెర్మోబెరిక్ బాంబ్. ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ కంటే ఎక్కువ వెయిట్ ఉన్నా కూడా ODAB-9000 అనేది సోవియట్ కాలం నాటిది. ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ 7.1 టన్స్ వెయిట్ ఉన్న ఇంకా శక్తివంతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు వాడిన బాంబ్ ఇప్పటి వరకు రష్యా వాడిన అన్ని ఆయుధాల కన్నా చాలా శక్తివంతమైంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.